అమ్మవారిని అనుగ్రహంతో ఈ రోజు మళ్ళీ గుడి పునఃప్రతిష్ఠ చేసుకోవాలని అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అమ్మవారి కోసం మేమందరం కలిసి అమ్మవారికి ఓనం సమర్పించి వెళ్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారట. మసీదులకి వాటికి 2 లక్షలు అడిగారు. అవన్నిటికీ ఎంత తీసుకున్నారు చూపిస్తే చందాలు వేసుకుని సరే ఇస్తాం. ఇవాళ మారుబోనం చేయడానికి పోతున్నాము. ఎవరైనా అడ్డం వస్తే మారుబోనం ఇవాళ ఆషాఢం తర్వాత శ్రావణం చేస్తాము. ఈ బస్సీవాసుల ఆచారం ఇది, మారుబోనంది. ఎవరైనా అడ్డం వచ్చినా ఇవాళ అవమానం చేయాలని ప్రయత్నం చేసినా ఇది ఊరుకోము. ఇది మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ అవమానం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం అమ్మా, మినిస్ట్రీలో ఎన్విరాన్మెంట్ లో ఉమెనే ఉన్నారు, అడగొట్టి కూర్చొని కుర్చీ వేసుకున్న ఆవిడ ఉమెనే ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలి అనంటే ఈ ఏరియాలో కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటి అనంటే ఆ ఉమెన్లో స్త్రీ తత్వం ఉందా లేదా, ఆ ఉమెన్లో అమ్మవారి పట్ల గౌరవం ఉందా లేదా, ఆ స్త్రీలో తన స్త్రీ అనేటటువంటి అస్తిత్వం ఉందా లేదా, అది ప్రశ్నించుకోవాలి. ఇవాళ అది కనుక ఉంటే ఇక రాను చూస్తారు ఏం జరుగుతుంది అనేటటువంటి. అర్థమైందమ్మా? ఇంకా వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అసలు మాట్లాడను కూడా. ఎందుకు అనంటే వాళ్ళు ఏ ప్రెషర్తో చేస్తున్నారు, పదవుల కోసం మాత్రమే స్త్రీలు అలంకరణ ప్రాయంగా పదవుల్లో కూర్చున్నారు అనేది ఇవాళ ప్రూవ్ అయ్యింది. అది నిజంగా ఉమెన్ సిగ్గుపడాల్సినటువంటి విషయం. అంటే హిందూ స్త్రీ పట్ల, హిందూ స్త్రీ పసుపు కుంకుమల పట్ల, తాళిబొట్టు పట్ల వీళ్ళకి ఈ ప్రభుత్వాలకి ఒళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఎంత నిర్లజ్జం ఉందో, ఎంత చిన్న చూపు ఉందో, నిర్లజ్జాన్ని నేను మాట్లాడి ఎంత చిన్న చూపు ఉందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు తెగిపడింది నా నల్లపూసలు కాదు, ఆ రోజు అమ్మవారిని తీసిన రోజునే ఆవిడ ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటుందని నేను చెప్పాను. ఇవాళ కాదు, చరిత్రలో గుర్తుందో లేదో జనం మొత్తానికి సుంకులమ్మ గుడి గుర్తుందా, గాలి జనార్దన్ రెడ్డి అనేటటువంటి పెద్ద టైగోను తలుచుకుంటే గవర్నమెంట్లనే కొనగలరు. అలాంటి వాడు ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు. చిన్న సుంకులమ్మ గుడే కదా అని చెప్పేసి అని డైనమైట్లు పెట్టి మరి నేను శ్రీకృష్ణదేవరాయల అంశ అని కూర్చున్నాడే ఎక్కడికి పంపించాలో ఆ అమ్మవారు పంపించింది. అలాగే ఆ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించినటువంటి సాక్షాత్తు ఒక హైకోర్టు జడ్జి సస్పెండ్ గురయ్యాడు. సస్పెండ్ గురైనటువంటి జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మవారి శక్తిని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఎవరు కూడా.